మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడు అవుతాడు. అవును, ఇది నిజమే. మధ్యలో మన ప్లాన్ అంతా పాడు చేసేసాడు. ఇప్పుడు చూడు, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఆన్సర్ లేని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎవడయ్యాడు? ఎవడరా వీడు? వాళ్ళ పైన మాట్లాడండి. ఎక్కడుంటాడే వీడు? సాలాకు దమ్ హై రే. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. ఏం సార్ వీడు అంత డైనమిక్ గా ఉన్నాడు? నువ్వు సీఎం గా చేస్తుండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. జగన్పై ప్రశ్నల వర్షం కురిపించిన వైఎస్ షర్మిల. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తాం, నారా లోకేష్ హామీ. అనారోగ్య సమస్యలపై సమీక్షా సమావేశం, శ్రీమతి విడదల రజని. సరదాగా కాసేపు, పత్తిపాటి పుల్లారావు. అప్పులు లేని, డ్రగ్స్ లేని, అవినీతి లేని సమాజం తయారు చేయటమే నా లక్ష్యం, వివి లక్ష్మీనారాయణ. మన నీళ్ల కోసం చలో నల్గొండ, కేసీఆర్. హిందూ సమాజ రక్షణ కోసం బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్. శ్రీశైలం క్షేత్రంలో పోటెత్తిన భక్తులు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య థర్డ్ టెస్ట్ మ్యాచ్కి భరత్కు దక్కేన అవకాశం. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్పై ఉద్యోగాల భర్తీ గురించి, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. మహానేత వైఎస్ఆర్ 52,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తే వారసుడుగా చెప్పుకునే జగన్ అన్న 6,000తో వేసింది దగా డిఎస్సి అని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాలంటూ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడా? 5 ఏళ్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు? ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 పోస్టుల భర్తీ చేయడంలో అంతర్యం ఏమిటి? టెట్, డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్కి 20 రోజులు, తర్వాత డిఎస్సి మధ్య కేవలం 6 రోజుల వ్యవధిన? వైఎస్ఆర్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్కి గుర్తులేదా? ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని, రోజుకి 5 పుస్తకాలు చదవటం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా? మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష సాధింపు చర్య కాదా? నవరత్నాలు, జాతిరత్నాలు అని చెప్పుకునే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాతపట్నం నియోజకవర్గంలో శంకారావం బహిరంగ సభలో ప్రసంగిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని, డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 5 సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మోసం, అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందర ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నారు. ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. గుంటూరు నగరంలో పలువురికి వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం అధికారులతో మంత్రి విడుదల రజని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్య సమస్యలకు గల కారణాలను అన్వేషిస్తున్నామని, మంచినీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపామని తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, అయినా సరే అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి, డిఎంహెచ్ఓ ఆర్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ తదితరులు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరలా భీమవరం మరియు గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఓడిన చోటే మరలా గెలవాలి అనే పట్టుదలతో పవన్ ఆ నియోజకవర్గాల్లోనే మళ్లీ పోటీ చేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిలకలూరుపేటలో సాయంత్రం వేళ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాపారస్తులను పలకరిస్తూ సరదాగా పర్యటించారు. సాధారణ వ్యక్తిలాగా ఒక టీ స్టాల్ దగ్గర కూర్చునే టీ తాగి వారిని పలకరించారు. వారితో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలి రా. నందమూరి నిలబెట్టిన ఆత్మగౌరవం నడి రోడ్డు మీద పడుతుంటే ఊరుకుందమా? చంద్రబాబు కట్టిన అభివృద్ధి సౌధం కుప్పకూలుతుంటే చూస్తూ కూర్చుందామా? ఒక ఛాన్స్ అని నమ్మించి నిలువున నిన్ను దోచేసిన ఈ దొంగల పాలన పైన గొంతెత్తిన ప్రతిభాన్ని అక్రమ కేసులతో హింసించిన దుర్మార్గుల. ఖమ్మం జిల్లా నగరిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బజరంగ్ దళ్ కార్యకర్తల నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే హిందూ సమాజం రక్షింపబడుతుందని, బజరంగ్ అంటేనే నీతికి నిజాయితీకి నిదర్శనమని, త్రిశూల్ దీక్షతో మన జీవితాల్లో మార్పు రావాలని, యువకులు మంచి మార్గంలో నడవాలని, ప్రతిరోజు రక్షణ కోసం సాధన చేయాలని, ప్రతి గ్రామంలో బలోపేసన కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్ష కార్యదర్శులు 489 గ్రామాల నుంచి 3200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ వారి పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని తెలియజేశారు. అప్పులు లేని, అవినీతి లేని, డ్రగ్స్ లేని, రౌడీయిజం లేని, ప్రకృతి విధ్వంస లేని ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం వారి లక్ష్యంగా తెలియజేశారు. ఇంకా వారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా చేయడం జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీనికోసం మీ అందరి సహాయ సహకారాలను నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమిష్టిగా మన అందరం కలిసి పని చేయగలిగితే ఒక మార్పును తీసుకురాగలం. ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా మాతో నడుస్తారని, చేయి కలిపి మనం రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకువెళదాం. ఒక కొత్త మార్పుకు మనం అందరం కూడా నాంది పలుకుతాం. నమస్కారం. జై భారత్. తెలంగాణ భవన్ నుంచి చెలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరే ముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో సమావేశమయ్యారు. ఈరోజు పార్టీ ప్రజాప్రతినిధులను, సీనియర్ నాయకులను అంతా నల్గొండ బహిరంగ సభకు బయలుదేరి వెళుతున్నామని, తెలంగాణ నదీ జలాలపైన కేంద్ర పెత్తనాన్ని గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకున్నదని, నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేవలం 2 నెలల్లోనే కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పిందని, తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తి నదీ జలాల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఈరోజు నల్గొండ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్ర పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక 10 రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు శ్రీశైలం శ్రీగిరులు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి.
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, శివస్వాములు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉండగా ఆలయంలో సాయంత్రం సహస్ర దీపార్చన కనుల పండువలా సాగింది. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న దీపాలంకరణ మండపంలో తొలుత స్వామివార్లను ఊయలలో వేంచేపు చేసి ప్రదోషకాలంలో లోక కళ్యాణార్థం సంకల్పం పఠించారు. అనంతరం దీపాలను వెలిగించి ఆది దంపతులను వెండి రథంపై అధిష్ఠింపచేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మేళ తాళాల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. భారత్ ఇంగ్లాండ్ 5వ టెస్టు సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 19 వరకు రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సీనియర్ ప్లేయర్స్లో గాయాల కారణంగా పక్కకి తప్పుకోవటం తెలిసిందే. అయితే సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మపై ఆధారపడి ఉంది. వీరు ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాల్సిందే. భారత్ క్రికెట్కి కొత్తగా సెలెక్ట్ అయిన వికెట్ కీపర్ భరత్ నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి అవకాశం దొరక్కపోవచ్చు. కనుక 40-50 రన్స్ కోసం కాకుండా సెంచరీ సాధిస్తాడని ఆశిద్దాం. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.